ఒక సముద్రం ఒడ్డున ఒక జాలరి నివసిస్తూ ఉండేవాడు. అతను చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్తూ ఉండేవాడు. చేపల కోసం వల విసిరేవాడు. ఆ చేపలను తెచ్చి అమ్మి దగ్గరలో ఉన్న ఊళ్ళలో అమ్మి డబ్బులు సంపాదించుకునేవాడు. అలా ఉండగా ఒకరోజు చేపల కోసం నీటిలోకి వెళ్ళి వల విసిరాడు. ఆ సముద్రంలో వల విసిరినప్పుడు కాసేపటి తర్వాత వల పైకి లాగి చూడగా అందులో 2, 3 చిన్న చేపలతో పాటు ఒక సీసా కనిపించింది. జాలరి ఆశ్చర్యంగా ఆ సీసా తీసుకొని మూత తెరిచాడు. వెంటనే దానిలోంచి బుస్సుమని నల్లటి పొగ బయటికి వచ్చింది. ఆ పొగ మేఘంలా మారి దాని మధ్యలో పెద్ద ఆకారంలో ఒక భూతం ఒకటి ప్రత్యక్షమైంది. భూతాన్ని చూసి జాలరిపై ఎంతో గడగడా వణికిపోయాడు. భూతం భయంకరంగా నవ్వి, కొన్ని వందల సంవత్సరాల పాటు నేను అందరినీ హడలు కొట్టాను. అయితే ఒక మాయావి తన మంత్రశక్తితో నన్ను ఈ సీసాలో బంధించి సముద్రంలోకి విసిరేశాడు. ఎంతో కాలంగా బయటపడే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. చివరికి ఈ రోజు నీ వల్ల నాకు ఈ స్వేచ్ఛ లభించింది అన్నాడు. జాలర్ నోట మాట రాలేదు. తిరిగి ఆ భూతమే ఇలా అంది మళ్ళీ. నిన్ను చంపక తప్పదు. ఎందుకంటే ఈ సీసాలోంచి నేను బయటపడ్డ విషయం నీకొక్కడికే తెలుసు. ఇది రహస్యంగా ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా చచ్చి తీరాలి. నిన్ను నేను చంపేస్తాను అన్నాడు భూతం. ఈలోగా జాలరి భయంలోంచి తేరుకున్నాడు కొంచెం. అమ్మో ఇది ఈ భూతం ఏంటి నన్ను చంపేస్తానంటుంది, ఎలా బయటపడాలా అని వేగంగా ఆలోచిస్తున్నాడు. భూతం జాలరిని చంపడానికి సిద్ధమైంది. ఎప్పుడో ఒకసారి వాళ్ళ తాతలు చెప్పిన కథ గుర్తుకొచ్చింది జాలరికి. జాలరి ధైర్యం తెచ్చుకుని, ఒక్క క్షణం ఆగు, నువ్వు ఎలాగూ నన్ను చంపడానికి సిద్ధమైపోయావు, చంపకుండా వదిలేలాగా లేవు. అయితే చనిపోయే ముందు నాతో చివరి కోరిక తీరుస్తావా అన్నాడు. చివరి కోరిక ఏంటో చెప్పు అంది భూతం కోపంగా. నువ్వు చూస్తే పర్వతంలా ఎంత పెద్దగా ఉన్నావు. ఎంత చిన్న సీసాల్లో నువ్వు ఎలా వెళ్ళావో అసలు అర్థమే కావడం లేదు నాకు. నాకు అది తెలుసుకోవాలని ఉంది. చనిపోయే వ్యక్తికి ఆఖరి కోరిక తీర్చడం ధర్మం అంటూ తొందర పెట్టాడు జాలరు. చాలా కాలం బంధింపబడి ఉండడం వల్ల అనుకోకుండా దొరికిన స్వేచ్ఛ వల్ల కలిగిన ఈ సంతోషంతో భూతంలోని ఆలోచన శక్తి హరించింది. హహహా, అది ఎంత పని, నీకు ఇప్పుడే చూపిస్తాను చూడు. మానవులకు అన్ని సందేహాలే అనుకుంటూ చూడు మానవుడా, నేను ఎలా లోపలికి వెళ్తానో అంటూ ఆ భూతం తన ఆకారాన్ని చిన్నగా మార్చుకొని జాలరి చేతిలోని సీసాలోకి దూరింది. వెంటనే ఆ జాలరి సీసా మూతను గట్టిగా బిగించేశాడు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ సీసాని సముద్రంలోకి విసిరేశాడు. చూసారా ఫ్రెండ్స్, తెలివితేటలు ఉంటే ఎలాంటి సందర్భం నుంచి అయినా మనం బయటపడగలుగుతాం. కథ బాగుందా, నచ్చిందా? అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.